నమస్తే, తెలుగు రాజ్యం స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో ప్రస్తుతం కాపులకు సంబంధించిన చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. దానికి కారణం మనందరికీ తెలిసిందే, అంబటిపైన దాడి నేపథ్యంలో కాపు వర్సెస్ కమ్మ అనేది కాపులను అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని, ఆ వాయిస్ వినిపించకుండా చేసేందుకు వైఎస్ఆర్సీపీలో అసలు ఎవరు మిగలకుండా ఉండేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారని, అంబటి ఇప్పుడు కాపు టైగర్ అంటూ ఇలా రకరకాల వార్తల్ని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో అటు టిఫిన్ మీటింగ్ అని, లంచ్ మీటింగ్ అని, వైజాగ్లో ఒక మీటింగు, గుంటూరులో ఒక మీటింగు, అంబటి గారు చేస్తున్న కామెంట్స్ ఇవన్నీ మనం చూస్తున్నాం. దాంతోపాటు 15 ఏళ్ళు సీఎం చంద్రబాబు నాయుడు గారే సీఎంగా కొనసాగుతారు అంటూ పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలతో ఒకంత కాపులో ఒక రకమైన నిశ్చేజం, అంటే మన తరపు నుండి అసలు సీఎంగా ఎవరు ఉండరా అన్న ఒక రకమైన చర్చ అనేది జరుగుతున్న నేపథ్యంలో కాపు అంశం మరొకసారి కాక పుట్టిస్తోంది. అసలు ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిల్లకట్ట శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే సంధ్య గారు. ఎంత దీన్ని చల్లారుద్దామన్నా సరే ఏదో ఒక రూపకంలో తెర మీదకి వస్తూనే ఉంది. అంబటి గారు ఆ రేంజ్లో వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. రాబోయే రోజుల్లో మా తడాఖా చూపిస్తాము అంటూ, ఏం జరగబోతుందో మీ ఊహకు కూడా అందదు అంటూ కూడా ఆయన చాలా హింట్లు ఇస్తున్నారు. ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? సంధ్య గారు దీనిని ఏ కోణంలో తీసుకోవాలంటే, ముందు అంబటి రాంబాబు గారు చేసినటువంటి వైజాగ్ ఏదైతే ముఖ్య నేతలందరూ వైజాగ్లో వాళ్ళు సమావేశం అయిన తర్వాత జరిగినటువంటి ప్రెస్ మీట్లో అంబటి రాంబాబు గారు మాట్లాడేటువంటి విషయాలన్నీ ఒకసారి పరికించి చూసిన తర్వాత అనిపించింది ఏంటంటే, వాస్తవానికి తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు తుని సంఘటన ఏదైతే కావచ్చు, ముద్రగడ పద్మనాభం గారి సంఘటన, ఆ తర్వాత జరిగినటువంటి వరుస సంఘటనల్లో ముద్రగడ పద్మనాభం గారిని అరెస్ట్ చేయడం, కుటుంబ సభ్యుల్ని కూడా అరెస్ట్ చేసి తీసుకువెళ్ళటం, ఇవన్నీ ఆ సమయంలో ఏంటంటే ఎప్పుడూ సామాజిక పరమైన అంశాల జోలికి కానీ, సామాజిక పరమైనటువంటి వేదికల మీద కానీ, సామాజిక పరమైన అంశాలని ప్రస్తావించడానికి కానీ ఏమాత్రం ఇష్టపడని మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా పార్క్ హైత్ హోటల్లో ముద్రగడ పద్మనాభం గారిని కాపాడుకోవడానికి ఆ సమావేశానికి హాజరయ్యారు చిరంజీవి గారు. నేనే సాక్ష్యం. కేంద్ర మాజీ మంత్రి వర్యులు ఎంఎం పళ్ళమరాజు గారు, డాక్టర్ దాసరి నారాయణరావు గారు, చిరంజీవి గారు, బొత్స సత్యనారాయణ గారు, వీళ్ళందరూ కూడా హాజరయ్యి, వీళ్ళందరూ కూడా సమావేశమై, ముఖ్య నేతలతో సమావేశమై, 40-50 మంది ముఖ్య నేతలతో, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యులతో సమావేశమై, వాళ్ళందరూ కూడా ఆ రోజు మేము ముద్రగడ పద్మనాభం గారిని మేము కాపాడుకోవాలనుకుంటున్నాము, దయచేసి జాగ్రత్త అని చెప్పిన తర్వాత ఒకంత వెనక్కి తగ్గటం, ఆ తర్వాత నెమ్మదించినటువంటి పరిణామాలు మనందరం ఒకసారి ఇక్కడ గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉంది. ఇన్సిడెంట్ తర్వాత ఖచ్చితంగా ఆ తర్వాత కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయటం, కాపు కార్పొరేషన్ ద్వారా విదేశీ విద్యా దీవెన అనే పథకాన్ని ప్రవేశపెట్టడం, ఆ తర్వాత కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ఆ వేదిక ద్వారా నిర్వహించడం, అవన్నీ కూడా ఏంటంటే కొంతకాలం సజావుగా సాగుతూ వచ్చాయి. అది ఎప్పుడైతే బీసీ వెల్ఫేర్లోకి వెళ్ళిపోయిందో, బీసీ వెల్ఫేర్ మినిస్టర్ దాని కన్సర్న్ మినిస్టర్ అవుతారు ఇట్లాంటి కార్పొరేషన్స్కి. ఈ కార్పొరేషన్స్ అన్నీ ఇంక్లూడింగ్ కాపు కార్పొరేషన్, ఈ కాపు కార్పొరేషన్తో పాటు ఇతరత్ర కార్పొరేషన్స్ అన్నీ ఈ బీసీ వెల్ఫేర్లోకి వచ్చేసిన తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో ఈ సామాజిక వర్గానికి సంబంధం లేని, అసలు ఈ సామాజిక వర్గం కానీ పై అధికారులు నియమిస్తారు. ఇక్కడ నియమించిన తర్వాత వాళ్ళు చేసేటటువంటి విచిత్రమైనటువంటి విన్యాసాలు చాలా ఉంటాయి. అవన్నీ ఇక్కడ మనం మాట్లాడుకోవటం ప్రస్తుతం అప్రస్తుత ప్రసంగంగా నేను భావిస్తున్నాను. దాన్ని కాసేపు పక్కన పెడితే, అప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ కాపు తెలగ బలియ సంక్షేమ కార్పొరేషన్ అని మీరు దీనిని ఏర్పాటు చేయండి. కాపు సంక్షేమ కార్పొరేషన్ అనగానే రాయలసీమలో ప్రాంతంలో ఉన్న రెడ్లు కూడా, మేము కూడా కాపులే అని వచ్చి మాకు కూడా లోన్లు కావాలని అప్లికేషన్స్ పెట్టారు. ఓకే, ఇక్కడ పెట్టిన తర్వాత దానిని మళ్ళీ ఏమంటారు, మనం చిత్రిక పట్టడం అంటారు, అట్లా చిత్రిక పట్టడం, ఎవరు అవును కాదు అని చెప్పి ఇక్కడ ఇలా పిలుస్తారు. అది ఎందుకు దీన్ని ఇట్లాగే పిలవచ్చు కదా. ఇదంతా మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆ తర్వాత మీకు జస్టిస్ మంజునాథ కమిషన్ అనేది ఒకటి వేశారు. ఈ సామాజిక వర్గం నిష్పత్తి ఎంత ఉంది, ఈ సామాజిక వర్గాన్ని అసలు వెనుకబడిన తరగతులతో చేర్చకూడదా అనేటటువంటి అంశాన్ని తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే, ఆ మంజునాథ గౌడ్ అనే ఏదైతే నివేదిక ఉందో దానిని ఆయన పూర్తి స్థాయిలో ఎవరికి ఆయన చూపించకపోగా అందులో ఉన్న కొన్ని అంశాలని మాత్రం పైన అనమాట ఇతర వేరే వెనుకబడిన తరగతుల్ని పోలుస్తూ లేదా వెనుకబడిన తరగతులతో చేర్చి మాట్లాడుతూ
వాళ్ళ సంఖ్య 25 లక్షలు ఉంది, మీ సంఖ్య 50 లక్షలు ఉంది అనేటటువంటి వ్యాఖ్యలు చేయటం, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి బాగా గుర్తున్నాయి. ఎవరు మర్చిపోలేదు, ఈ సామాజిక వర్గం ముఖ్యంగా మర్చిపోలేదు. అందుకే 2019 ఎన్నికల్లో కనీవినెరుగని విధంగా ఓడిపోవడం జరిగింది. దాన్ని కాసేపు పక్కన పెడదాం. ఎందుకు ఇవన్నీ గుర్తు చేస్తున్నానంటే 19 ఎన్నికల్లో ఈ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణం చేయలే, జనసేనతో కలిసి ప్రయాణం చేయలే, కొంత ప్రయాణం చేసింది, చాలా కొంత 6% అని చెప్పేసి మనకు అప్పుడు 19లో 6% ఓటు శాతం జనసేనకు వెళ్ళింది. దానివల్ల తెలుగుదేశం పార్టీకి రావాల్సినటువంటి 30-40 స్థానాలు తెలుగుదేశం పార్టీ కోల్పోయింది. చావు తప్పి కన్నులొట్టపోయినట్టు తెలుగుదేశం చరిత్రలో కనీ వినెరుగని విధంగా ఇన్ని తక్కువ స్థానాలు పరిమితమైంది అనేది 2019 ఎన్నికలు. ఇదంతా ఈ ఒక్క సామాజిక వర్గానికి ఉన్నటువంటి ఒక శక్తి, బలమైనటువంటి శక్తి. అదేంటి, ఎవరిని గెలిపించాలి, ఎవరిని ఓడించాలి అని. దీన్ని చంద్రబాబు నాయుడు గారు బాగా అర్థం చేసుకున్నారు, అధ్యయనం చేశారు. ఈ సామాజిక వర్గం గంపగుత్తగా ఓట్లు వేస్తే, ఈ సామాజిక వర్గం వన్ సైడెడ్గా ర్యాలీ అయితే ఖచ్చితంగా మళ్ళీ మనం పవర్లోకి రావడం తథ్యం, అది చరిత్ర చెప్పిన సత్యం అని బాగా అర్థం చేసుకుని ఆయన పవన్ కళ్యాణ్ గారితో తిరిగి జట్టు కట్టడం కావచ్చు, జైల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని, ఆయన చంద్రబాబు నాయుడు గారి సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీలో కాకలు తీరిన యోధులు అనుకునేటటువంటి నాయకులు, వాళ్ళు ఎక్కడున్నారో, అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారా లేకపోతే తెలంగాణలో ఉన్నారా, అసలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారో లేదో అనేటువంటి పరిస్థితుల్లో రోడ్డు మీద బైఠాయించినా లేకపోతే జైలుకు వెళ్ళి పరామర్శించి వెలుపలకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి బాసటగా నిలుస్తానని చెప్పిన తర్వాతే ఆ పార్టీకి తిరిగి జవసత్వాలు వచ్చాయన్నమాట. అంతే వాస్తవం. ఆ తర్వాత టోటల్గా యాక్టివ్ అయ్యారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు. ఇదంతా మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాము అంటే, ఇప్పుడు తిరిగి కూటమి అధికారంలో ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత అంబటి రాంబాబు గారు గతంలో చాలా వ్యాఖ్యలు చేశారు. ఆయనని వాళ్ళు సీరియస్గా కొన్నిసార్లు తీసుకున్నారు, సీరియస్గా కొన్నిసార్లు తీసుకోలేదు. ఆయన పార్టీ స్టాండ్ తీసుకుని మాట్లాడుతున్నారు కాబట్టి పర్వాలేదని అనుకున్నారు. ఇట్లా వయా మీడియాగా పెడుతూ ఎప్పుడైతే సంక్రాంతి రోజు ఆయన కూటమికి వ్యతిరేకంగా పాటలు పాడి డ్యాన్సులు చేశారో అక్కడి నుంచి చాలా సీరియస్గా అంబటి రాంబాబు గారిని తీసుకుని వారి మీద చేసినటువంటి, ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళు చేసినటువంటి దాడి కావచ్చు, ఈ దాడిలో పాల్గొన్నటువంటి వాళ్ళల్లో అంబటి రాంబాబు గారి ఆ ప్రెస్ మీట్లో ఆయన తెలియజేసినటువంటి నిజాలు అనుకుందాం, లేకపోతే ఆరోపణలు అనుకుందాం, లేదా తెలియజేసినటువంటి విషయాలు అనుకుందాం. దాంట్లో ఆయన ఏం చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళే ప్రథమ వరుసలో ప్రథమ సంఖ్యలో వాళ్ళే వచ్చారు, వాళ్ళే ఉన్నారు, వాళ్ళ వెనకాల జనసేన పేరిట మా సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకి మనం ధర్నా చేయడానికి వెళ్తామని చెప్పి తీసుకొచ్చారు. కానీ దాడి అన్నది తెలియదు వాళ్ళకి. వచ్చిన తర్వాత ఎప్పుడైతే వీళ్ళు దాడి చేస్తుంటే వాళ్ళు మీరు ధర్నా అన్నారు, దాడి ఎందుకు చేస్తున్నారంటే అయితే మీరు వెళ్ళిపోండి అని చెప్పారు అనేటువంటి విషయం కూడా అంబటి రాంబాబు గారు చాలా క్లియర్గా మెన్షన్ చేశారు కూడా. ఇప్పుడు ఇక్కడ అంబటి రాంబాబు గారు బాహుబలి, అంబటి రాంబాబు గారు ఇక్కడ శక్తిమాన, లేకపోతే అంబటి రాంబాబు గారు కాప్ టైగరా, హీరోనా, అవన్నీ కాసేపు మనం పక్కన పెడితే ఇప్పుడు వెళ్ళి చేసినటువంటి ఆ అత్యంత పాశవికమైనటువంటి దాడి ఏదైతే ఉందో అది సామాజిక వర్గం యొక్క రంగు పులుపుకుంది ఈరోజు. ఆ రంగు ఎంత దూరం వెళ్ళిపోయిందంటే వైజాగ్లో ఇవాళ గుడివాడ అమర్నాథ్ గారి నాయకత్వంలో కర్ణం ధర్మశ్రీ గారి నివాసంలో బొత్స సత్యనారాయణ గారు, కురసాల కన్నబాబు గారు, అంబటి రాంబాబు గారు, జక్కంపూడి రాజయ్య గారు, దాడిశెట్టి రాజయ్య గారు, గొర్లే కిరణ్ కుమార్ గారు, రెడ్డి శాంతి గారు, పాలవలసి విక్రాంత్ గారు, ఇట్లా ముఖ్య నేతలందరూ వైకాపాలో ఉన్నటువంటి సామాజిక వర్గానికి చెందిన ముఖ్య నేతలందరూ కూడా కలిసి వాళ్ళు అక్కడ సమావేశమై ఎవరెవరు ఏ జిల్లాలకు వెళ్ళాలి, ఎవరెవరు ఏ వాయిస్ తీసుకోవాలి, ఎవరెవరు ఏమేమి మాట్లాడాలి అనేటటువంటి ఒక నిర్ణయానికి అయితే వాళ్ళు రావటం జరిగింది. అనవసరంగా తేనె తుట్టను గెలికేసి వీళ్ళందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి అక్కడ స్తబ్దుగా ఉన్న వాళ్ళంతా ఇక్కడ యాక్టివ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా ఈ సామాజిక వర్గంలో వైకాపాతో కలిసి ప్రయాణం చేసి ఇప్పుడు నిస్తేజంగా నిశ్శబ్దంగా ఉన్న వాళ్ళు కూడా ఆశావహులు బయలుదేరుతారు. ఏది అనంతపురం జిల్లాలో మహాలక్ష్మి శ్రీనివాసులు గారు, నవీన్ నిశ్చల్ గారు, ఇట్లాంటి వాళ్ళు, ఆ తర్వాత మిగతా జిల్లాల్లో కూడా కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా బయలుదేరుతారు. ఇప్పుడు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారు, ఆయన రాయచోటి నుంచి తీసుకెళ్లి రాజంపేటలో పోటీ చేయించింది తెలుగుదేశం ప్రభుత్వం. చేయిస్తే స్థానికేతరుడు అనే కారణం బత్యాల చెంగల్రాయలు గారు ఆయనకు విజయం కోసం పనిచేయలా, కిరణ్ కుమార్ రెడ్డి గారు పంపాల్సినటువంటి నిధులు ఆయన పంపలా. ఆ ఎన్నికల్లో 7,000తో ఓడిపోయిన సుభాష్ బాలసుబ్రహ్మణ్యం గారు తెలుగుదేశం పార్టీ పట్టించుకోవట్లేదని వెళ్ళి వైకాపాలో జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఆయన చేరారు. జిల్లాలు వారీగా తీసుకుంటే ఏమైపోతుందంటే తెలియకుండా ఈ సామాజిక వర్గానికి
రేపు కూటమి ఎంత పెద్దపీట వేస్తుందో తెలియదు కానీ వైకాపా మాత్రం చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది అన్నది మాత్రం వాస్తవం. కాకపోతే ఎంత అడుగులు వేసినా కాపులకు సంబంధించి ఆ చిరకాల కోరిక అయితే తీరదు కదా. తీరదు సీఎం గా అవ్వాలి అన్న కోరిక అయితే తీరదు. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతానని ఈ క్షణం చెప్పమనండి, సామాజిక వర్గం మొత్తం ఈ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది పవన్ కళ్యాణ్ గారితో కలిసి ప్రయాణం చేస్తారు. ఆయన వెలుపలికి వస్తే భవిష్యత్తులో నేను ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాను 175 నియోజకవర్గాలలో ఎవరో మన కామెంట్ బాక్స్లో చెప్పారు, శ్రీకాంత్ గారు ఆయన కూటమిలో చక్కగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారండి, ఆయన వెలుపలికి వస్తే ఆయన శాసనసభ్యుడిగా కూడా ఓడిపోతారండి, మీరు ఆయన శాసనసభ్యుడిగా ఓడిపోవాలని మీరు కోరుకుంటున్నారా అనేటటువంటి కామెంట్ ఒకటి పెట్టారు. అంటే ఆయన పేరు నేను ఇక్కడ ఉదహరించట్లా, పేరుతో సహా నాకు గుర్తుంది, నేను పేరు ఇక్కడ నేను ఉదహరించట్లా. అలా అనుకుంటే ఆయన బలాన్ని జీరో చేసినట్టు అవుతుంది కదా ఆ కామెంట్. దారుణం కదా. అంటే కూటమి లేకపోతే పవన్ కళ్యాణ్ ఏం లేదు. రాజ్యం వీరభోజ్యం అండి సంజయ్ గారు, రాజ్యం వీరభోజ్యం. ఎన్టీ రామారావు గారు పార్టీని ఎందుకు నెలకొల్పారు, ఎందుకు వ్యవస్థాపించారు? ఒక నాన్ రెడ్డి సీఎం ఈ సామాజిక వర్గం నుంచి, వాళ్ళ సామాజిక వర్గం నుంచి, కమ్మ సామాజిక వర్గం నుంచి కావాలనుకుంటున్నాము అన్నది వాళ్ళ ఇంటర్నల్ డెసిషన్. ఆ సామాజిక వర్గంలో ఉన్న అప్పటికి ధనవంతులు కావచ్చు, పత్రికాధిపతులు కావచ్చు, మరీ ముఖ్యంగా రామోజీరావు గారు కావచ్చు, అక్కడే మనకి ఢిల్లీలో చాలా ఉన్నతోద్యోగంలో రైల్వేస్లో ఉన్నటువంటి ఉపేంద్ర గారు కావచ్చు, ఇట్లా వీళ్ళందరూ వచ్చి వామపక్షాలు కూడా ఆ సమయంలో వామపక్షాల్లో ఎవరున్నారు, సింహభాగం వామపక్షాల్లో కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు ముందు వరుసలో. వాళ్ళు కూడా ముందు పొత్తు పెట్టుకుందాం అనుకున్నారు రామారావు గారితో. 60 స్థానాలు కావాలన్నారు. 60 స్థానాలు రామారావు గారు ఇవ్వమని చెప్పిన తర్వాత మేమెంత మా చరిత్ర అంతా మాకు 60 స్థానాలు ఎవరని ఆ చర్చలు విఫలమైపోయి వెళ్ళిపోయినా వాళ్ళు రామారావు గారి విజయాన్నే కాంక్షించారు వామపక్షాలు కూడా ఆ రోజు. ఎందుకు? ఒక నాన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ ఈ కమ్మ సామాజిక వర్గం నుంచి వస్తున్నారని. వరుసగా 4 రెడ్లు ముఖ్యమంత్రులుగా మారినటువంటి ఆ వరుస సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవి తెలుగు ప్రజల్ని చాలా చికాకు పరిచాయి. కాబట్టి మిగతా సామాజిక వర్గాలన్నీ కూడా రామారావు గారి నాయకత్వాన్ని ఆ రోజు బలపరిచాయి. బలపరచడం వల్ల రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు. నేను ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాను అని ఎన్టీ రామారావు గారు చెప్పారు కాబట్టి ఆయన అయ్యారు. ఇదే చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే నేను ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాను, నా వెంట ఎవరు నడుస్తారో నడవండి, పార్టీని మిమ్మల్ని నేను కాపాడుకుంటాను అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కాబట్టి రామారావు గారిని ఆయన పదవిచ్యుతుడిని చేసి అధికారాన్ని ఆయన కైవసం చేసుకున్న సాక్షాత్తు ఎన్టీ రామారావు గారు అంటే ఏంటి? ఎన్టీ రామారావు గారిని పరిచయం చేసే ముందు ఏ సభలో అయినా ఏ సమావేశంలో అయినా ఆంధ్రుల ఆరాధ్య దైవం, వెండితెర వేల్పు, విశ్వవిఖ్యాత నట సార్వభౌములు డాక్టర్ నటరత్న నందమూరి తారక రామారావు గారిని పరిచయం చేస్తాం మనం. ఇంకొక ఎన్టీ రామారావు గారు మనం నిన్న చెప్పాం, మొన్న చెప్పాం, ఇవాళ చెప్పాం, రేపు చెప్తాం. ఇంకొక ఎన్టీఆర్ అనే వ్యక్తి శక్తి, సంమోహన శక్తి, ఇంకొక నాయకుడు, నటుడు, మహానటుడు పుట్టలేదు, పుట్టబోడు. వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్ అనమాట. అటువంటి ఎన్టీ రామారావు గారిని చంద్రబాబు నాయుడు గారు గద్దె దించుతుంటే ఆయన సామాజిక వర్గం కావచ్చు, ఆయన పార్టీ శ్రేణులు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి వెంట ఎందుకు నడిచాయి? చంద్రబాబు నాయుడు గారితో కలిసి ప్రయాణం చేస్తే 10 సంవత్సరాలు ఖచ్చితంగా 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉంటాం, అధికారాన్ని అనుభవిస్తామని వాళ్ళు నమ్మారు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఎందుకు నమ్మారు? ఒక వర్గం అనేది రాజశేఖర రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీలో ఎన్ని లొకలొకలు ఉన్నా, ఆ పార్టీ ఎంత కకావికలం అయిపోయినా, ఎంత మహాసముద్రం అయిపోయినా, ఎన్ని వర్గ రాజకీయాలు ఉన్నా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఎందుకు నమ్మారు? ఆయన ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాడు, ఆయన వెంటనే తన వర్గాన్ని ఆయన కాపాడుకుంటాడని. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఆయన్ని వ్యక్తిగతంగా విభేదించిన వాళ్ళు, ఆయన వ్యక్తిగతంగానే కాకుండా పార్టీ పరంగా వ్యతిరేకించినటువంటి చాలామంది వెళ్ళి రాజశేఖర రెడ్డి గారికి సరెండర్ అయిన తర్వాత, అంటే మీ నాయకత్వాన్ని మేము అంగీకరిస్తున్నామని చెప్పిన తర్వాత అప్పటి వరకు వాళ్ళతో కక్షపూరితంగా వ్యవహరించిన రాజశేఖర రెడ్డి గారు ఆవేళ నుంచి ఆ కక్షల్ని కార్పణ్యాల్ని పక్కన పెట్టి వాళ్ళతో సుహృద్భావ వాతావరణంలో నడిచినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. వాటి గురించి ఒక రోజు మనం మాట్లాడుకోవచ్చు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏది మరణించి ఇంతకాలమైనా కూడా రాజశేఖర రెడ్డి గారిని ఇప్పటికీ విభేదించేటటువంటి నాయకులు వాళ్ళ సామాజిక వర్గంలోనే చాలామంది ఉన్నారు. అది వేరే విషయం, అదొక రోజు మాట్లాడుకోవచ్చు మనం. మా రాయలసీమ రాజకీయాల గురించి అదొక రోజంతా మాట్లాడుకోవచ్చు మనం. ఏ జిల్లాలతో ఎవరెవరితో ఏ విధంగా ఆయనకి పొసగదు, వాళ్ళు ఈయన కోసం ఈయనని ఎప్పుడెప్పుడు వాళ్ళు ఏ విధంగా అడ్డుకున్నారనేది ఒక రోజంతా మనం మాట్లాడుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సంగతి మీరు సామాజిక వర్గం గురించి తీసుకొచ్చారు. మీరు ఏమంటున్నారు? వీళ్ళందరూ ఎంత యాక్టివ్ అయినా, వైకాపా వీళ్ళని ఎంత యాక్టివ్ చేసినా చీఫ్ మినిస్టర్ అయితే కారు కదా అంటే, ఇక్కడ మరి కూటమిలో చీఫ్ మినిస్టర్ ఎవరవుతారు? చంద్రబాబు నాయుడు గారు రేపు కేంద్రానికి వెళతారు అంటున్నారు, ఉప ప్రధాని అంటున్నారు, ఉపరాష్ట్రపతి అంటున్నారు, ముఖ్యమంత్రిని ఎవరిని చేస్తారు? లోకేష్ గారినే చేస్తారు, అది వాళ్ళ పార్టీ.
ఎక్కువ శాతం ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఎవరున్నారు, ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఎవరున్నారు అన్నారనేది కదా ఇప్పుడు. అదే ఎక్కువ మంది శాసనసభ్యులు ఎవరున్నారు, తెలుగుదేశం. ఇప్పుడు ఉన్నారు. పొత్తులో నుంచి కళ్యాణ్ గారు వెలుపలికి వచ్చారు, పొత్తులో నుంచి కళ్యాణ్ గారు 21 మంది శాసనసభ్యులతో వెలుపలికి వచ్చారు అనుకుందాం కాసేపు. ఇంకెంతమంది ఉన్నారు? 164 - 21 = మీకు నెంబర్ ఎంత నెంబర్? మ్యాజిక్ ఫిగర్ అటే ఉంది కదా, హ్యూజ్ నెంబర్. నాట్ ఓన్లీ మ్యాజిక్ ఫిగర్, హ్యూజ్ నెంబర్, మెజారిటీ నెంబర్ కనిపిస్తుంది. అంటే ఒక 2 years 3 years ఖచ్చితంగా లోకేష్ గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నా మనం ఆశ్చర్యపోవద్దు. అంటే కళ్యాణ్ గారు మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేయాలి. 0 నుంచి 175 కాన్స్టిట్యున్సీస్లో పార్టీని నిర్మించాలి. పార్టీని నిర్మించడానికే ఈవేళ సభ్యత్వ నమోదు అనేటటువంటి కార్యక్రమాన్ని బలంగా తీసుకొచ్చి దానిని ఉద్యమైన కార్యక్రమం రూపంలో దాన్ని తీసుకొచ్చే సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతూ ఉంది. అది పార్టీ నిర్మాణానికి అదొక పాజిటివ్ సైన్. దాన్ని నేను కాదనట్లేదు, ఖచ్చితంగా నేను కాదన్న, ఖచ్చితంగా మనం స్వాగతించాల్సినటువంటి విషయం పార్టీ నిర్మాణానికి సంబంధించి. కానీ నేను ఖచ్చితంగా ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాను. నా ఆశయం, జీవితాశయం ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను సన్ ఆఫ్ కొణిదెల వెంకట్రావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలనుకుంటున్నాను అనేది నా జీవితాశయం అని పవన్ కళ్యాణ్ గారు చెప్తే ఖచ్చితంగా ఆ రోజు సామాజిక వర్గంలో ఉన్న చిన్న పెద్ద ముస్లిం ముతక అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి వెంట ఖచ్చితంగా ర్యాలీ అవుతారు. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం సాధ్యం కాదు కదా, మరి చూద్దాం. ఏమో సాధ్యం కానిదంటూ ఏమీ ఉండదు. అంటే ఇప్పుడు చిరంజీవి గారు ఏమన్నారు? ప్రజారాజ్యం జనసేనగా రూపాంతరం చెందింది అన్నారు ఆయన. ప్రజారాజ్యం జనసేనగా రూపాంతరం చెందింది అన్నారు. జనసేనగా ప్రజారాజ్యం రూపాంతరం చెందిన తర్వాత చిరంజీవి గారు ఏదైతే కాలేకపోయారో, చిరంజీవి గారిని కావాలనుకున్నారు ప్రజానీకం, ఏదైతే చిరంజీవి గారు కాలేకపోయారో అది పవన్ కళ్యాణ్ గారు అయితే చూద్దామని ఖచ్చితంగా ఒక వర్గం అయితే సామాజిక వర్గంలో కావచ్చు, సామాజిక వర్గం కాకుండా ఇతరులు కావచ్చు, వీళ్ళు మరీ ముఖ్యంగా ఈ సామాజిక వర్గం నుంచి ఒక ముఖ్యమంత్రి రావాలి కావాలి అని కోరుకుంటున్నటువంటి ఇతర శ్రామిక వర్గాలు ఉన్నాయి. ఇతర శ్రామిక వర్గాలు ఎందుకు అనుకుంటున్నాయి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని ఎందుకు కోరుకుంటున్నారు? ఇప్పుడు సోషల్ మీడియా ఉంది. సోషల్ మీడియాలో దెర్ ఆర్ సో మెనీ వాట్సాప్ గ్రూప్స్, సో మెనీ ఇన్స్టా గ్రూప్స్, తర్వాత ఇన్స్టా అకౌంట్స్, తర్వాత సో మెనీ పీపుల్ ఫేస్బుక్లో ఉన్న వాళ్ళందరినీ ఒకసారి పరికించి చూస్తే ఈ సామాజిక వర్గానికి చెందని చాలామంది పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళ గురించి నాకు తెలుసు. వాళ్ళు ఎందుకు కోరుకుంటున్నారు అంటే సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ, ఇంత బలమైనటువంటి సంఖ్యాపరంగా బలమైనటువంటి సామాజిక వర్గం ముఖ్యమంత్రి కాకపోతే మాకు ముఖ్యమంత్రి ఎప్పుడు వస్తుంది? అవును, అంతే కదా. బీసీ సెక్షన్స్లో కావచ్చు, ఎస్సీ సెక్షన్స్లో కావచ్చు, ఎస్టీ సెక్షన్స్లో కావచ్చు, ఎప్పుడు వాళ్ళు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారు? ఏ బీసీ అయినా అవనివ్వండి, ఏ ఎస్సీ అయినా అవనివ్వండి, వాళ్ళు ఎప్పుడు అవుతారు? ఎస్సీ దాకా వెళ్ళిపోయారా? అది ఆ సెక్షన్ వస్తుందో రాదో అన్న ఒక్కసారి భారతదేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి దామోదరం సంజీవయ్య గారు. ఒకసారి ఏది ఇక్కడ, ఇప్పుడు అది విభజిత ఆంధ్రప్రదేశ్ అయింది. మళ్ళీ ఎవరు, హూ ఈజ్ ద ఫేస్ ఆఫ్ మీకు? అందుకే మీకు బాగా మీరు పరికించి చూసి ఏ పార్టీ అయినా, తెలుగుదేశానికి కాసేపు పక్కన పెడితే అది కుటుంబ పార్టీగా కొనసాగుతుంది. రామారావు గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ గారు, లోకేష్ గారి తర్వాత నేను చెప్పను కదా. ఆ ఒరవడిలో వెళుతున్నటువంటి తెలుగుదేశం పార్టీని పక్కతే కాంగ్రెస్ పార్టీలో మీకు దామోదరం సంజీవ్ గారు అంటే స్వాతంత్ర సమరయోధుడు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి కావడం జరిగింది. చాలా కారణం. ఆ తర్వాత అందుకే మీకు ఏం చేశారంటే చాలా తక్కువ మంది కనిపిస్తారు ఎస్సీ సోదరులు మీకు. ఎలాగా? వాళ్ళ స్థానాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు. నేను కాదని చెప్పట్లా, కాదు. మీరు ఉదాహరణకి మీరు ఎస్సీ అనుకుందాం కాసేపు, మీకు అవకాశం ఇచ్చారు, ఒకసారి మీరు గెలిచిన తర్వాత వెంటనే మిమ్మల్ని మంత్రి కూడా చేస్తారు. చేసిన తర్వాత ఏం చేస్తారు మీరు? నాకు మంత్రి పదవి వచ్చేసింది. ఉప ముఖ్యమంత్రి దాకా వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారండి. ఉప ముఖ్యమంత్రి దాకా. అది ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు మాట్లాడుతున్నారు, నేను ఆ ప్రభుత్వాల్లో మాట్లాడుతున్నాను నేను. అయ్యో వెళతారు, అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఎన్నికల్లో మీకు పోటీ చేయడానికి అవకాశం ఎవరు? ఖచ్చితంగా ఇంకొని తీసుకొస్తారు. పలానా ఐఏఎస్ రిటైర్డ్ అయ్యాడు, పలానా ఐపీఎస్ రిటైర్డ్ అయ్యాడు, పలానా జడ్జి గారు పదవి విరమణ చేశారు, పలానా ఇంజనీర్ గారు వచ్చారు, పలానా డాక్టర్ గారు వచ్చారు, పలానా ప్రొఫెసర్ గారు వచ్చారని ఇంకొక న్యూ ఫేస్కి అవకాశం ఇస్తారు. అప్పుడు ఏమైంది? మీకు కాన్షియన్సీ లేదు, మీకు కంటిన్యూ అవ్వలేదు. మీకు అర్థమైందా? మీకు ఒక సీనియారిటీ రాదు, మీకు ఒక వర్గం ఏర్పడదు, మీరు ముఖ్యమంత్రి స్థానానికి ఎగబాకలేరు. ఇది రెడ్డి రాజకీయం. అర్థమైంది కదా? మీరు అన్నది వాస్తవం. ఇప్పుడు తెలంగాణలో జరిగింది అదే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి కన్నా భట్టికి సీనియారిటీ ఎక్కువ. చాలా. కాంగ్రెస్ పార్టీని మొదటి నుంచి నమ్ముకున్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. ఆయనకు వేరే పార్టీ నుంచి బట్టి విక్రమార్క గారి గురించి మాట్లాడకంటే, బట్టి విక్రమార్క గురించి మాట్లాడాలంటే
మళ్ళీ అనంతరాములు గారి గురించి మాట్లాడాలి, మళ్ళీ రవి గారి గురించి మాట్లాడాలి, ఆ తర్వాత మళ్ళీ భట్టి విక్రమార్క గారి గురించి మాట్లాడాలి. మనం ఇంత నేపథ్యం కదా. అంత నెట్వర్క్ ఉన్న వాళ్ళే తెర మీదకి రాలేకపోయారని అంటే ఇంకా మిగతా వాళ్ళకనంటే సాధ్యం కానిది. అది మీరు అన్నట్టుగా కుండబద్దలు కొట్టేయచ్చు. అది ఎప్పటికీ జరుగునో ఆ ఏంటిది మీరు అన్నట్టు ఒక ఉద్యమం ఇంకా దానికి సంబంధించి జరిగితే తప్పితే అదర్వైజ్ అయితే తప్పదు. ఎందుకంటే మనకు తెలంగాణ ఏంటిది స్థాపన జరిగినప్పుడు కూడా ఎస్సీని ముఖ్యమంత్రిని చేస్తాము అనేసి కేసీఆర్ గారు కూడా ఆ వాగ్దానం చేయడం, మాట తప్పడం, అది ఇప్పటికీ కూడా వాళ్ళు పదే పదే ఏ సభలోకి వెళ్ళినా దాన్ని అస్త్రంగా మలుచుకోవడం మనం చూస్తున్నాం. మీకు గోదావరి జిల్లాల కాపులు చేసింది ఏంటంటే వాళ్ళు ఒక మతం అండి. గోదావరి జిల్లాలో ఉన్న కాపుల్ని మీరు వాళ్ళని ఎంత దగ్గరగా చూశారో నాకు తెలియదు, ఆయా ప్రాంతాలకు మీరు వెళ్ళారో లేదో నాకు తెలియదు. నేను అమలాపురంలో 4 రోజులు, రాజమండ్రిలో 10-15 రోజులు, ఇట్లా మొత్తం జిల్లాలో ప్రతి నియోజకవర్గంతోనూ ఎంతో కొంత అనుబంధం ఉన్నటువంటి వాడిగా. అట్లాగే పశ్చిమ గోదావరి జిల్లాకు వస్తే అక్కడ ఏంటంటే అదొక మతం. మీకు దానికి ఉదాహరణ ఒకటే చెప్తా. ముద్రగడ పద్మనాభం గారు ఉన్నారు, ఆయన కోపం వచ్చింది. ఆయన కోపం వస్తే రాష్ట్రంలో ఉన్న కులస్తులందరికీ కోపం రావాలి. ఆయన విశ్రాంతి తీసుకోవాలి. ఆయన విశ్రాంతి తీసుకోవాలనుకుంటే రాష్ట్రంలో ఉన్న సామాజిక వర్గం అందరూ కూడా విశ్రాంతి తీసుకోవాలి. ఇది గోదావరి జిల్లాల వాళ్ళ మైండ్ సెట్. ఈ మైండ్ సెట్ ఎంత దూరం వెళ్ళిపోయిందంటే ఇప్పుడు ఎక్కడో రాయలసీమలో ఆ చిట్ట చివరన ఉన్న మదనపల్లి అనే నియోజకవర్గంలో వాడికి ఒక నొప్పి ఉంటుంది, వాడికి ఒక బాధ ఉంటుంది, వాడికి ఒక ఆవేదన ఉంటుంది. ఇప్పుడు ఒకటే అండి, కృష్ణా జిల్లాలో వంగవీటి మోహన్ రంగారావు గారు హత్యాదంతం జరిగిన తర్వాత జరగడానికి ముందు జూలై 10 కాపునాడు ఏర్పడింది. ఆయన కాపాడుకోవాలని జైల్లో ఉన్నారు వంగవీటి మోహన్ రంగారావు గారు. ఆయనకి ఎప్పుడైనా ఏ ఆపదైనా వస్తుందని ఈ కాపునాడు జరిగింది. 20 లక్షల మంది హాజరయ్యారు. చేగొండి హర్రామ్ జోగయ్య గారు, ముద్రగడ పద్మనాభం గారు రాష్ట్ర మంత్రులుగా వాళ్ళు రాష్ట్ర మంత్రి పదవులకి వాళ్ళు రాజీనామాలు చేసి కాపునాడుకి వాళ్ళు రావడం జరిగింది. ఇది అపూర్వ రంగం. ఇది ఆయన హత్యోదంతం జరిగింది. ఆ 20 లక్షల మంది రాష్ట్రేతర ప్రాంతాల నుంచి వచ్చారు, బెంగళూరు నుంచి వచ్చారు, చెన్నై నుంచి వచ్చారు, ఖమ్మం జిల్లాల నుంచి, హైదరాబాద్ నుంచి అందరూ వచ్చి ఎందుకు కాపాడుకున్నారు? ఒక హెవీ వెయిట్ని కాపాడుకోవాలనేటటువంటి ప్రయత్నం. అది జరగలేదు. డిసెంబర్ 20 ఆయన అంతమొందించబడ్డారు. ఇక్కడ జరిగినటువంటి హత్యోదంతం తాలూకు తీవ్రత అక్కడ ఆ ప్రాంతం వరకు కూడా పాకింది. అక్కడ ఏదైనా సమస్య తలెత్తితే, అక్కడ ఏదైనా ఇటువంటి సంఘటన తలెత్తితే అది ఇక్కడి వరకు ఎందుకు ప్రసరించదు? ఇక్కడి వరకు ఎందుకు దాని తాకిడి ఉండదు? అంటే ఏకతాటి మీదకి సామాజిక వర్గం ఎక్కడొస్తుంది? అభిమాన కథానాయకుడు, నేను అభిమాన కథానాయకుల పేర్లు నేను చెప్పను. అభిమాన కథానాయకుడు సినిమా రిలీజ్ అయిన రోజో, రిలీజ్ ముందు రోజు ప్రీ రిలీజ్ రోజో, లేదా ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజో, లేకపోతే ఆయనని కలిసిన రోజో, ఫోటో సెషన్ రోజో ఈ సామాజిక వర్గంలో ఎక్కడ లేనటువంటి ఎల్లెడల ఒక ఉత్సాహం, ఉత్తేజం వస్తుంది. ఇది రాజ్యాధికారానికి వచ్చేటప్పటికి ఇదే ఉత్సాహం, ఇదే ఉత్తేజం ఉండాలి. నియోజకవర్గాల్లో పాగా వేయాలి, నియోజకవర్గాల్ని గుర్తించాలి, నియోజకవర్గాల్లో ఇతర సామాజిక వర్గాల యొక్క మద్దతును కూడగట్టుకోవాలి. ఇది సాధ్యపడటం లేదు. వెళ్తూ ఉంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది లేని టాపిక్. చాలా సంఘటనలు, చాలా పాత్రలు, చాలా సన్నివేశాలు, ఎంతోమంది పాత్రలు, ఇంతమంది వస్తారు ఈ అంశం మీరు లేవనెత్తితే. ఓకే, అంటే మరి అంబటి గారు చేసిన వ్యాఖ్యలకు కంక్లూజన్ ఇవ్వండి. ఏం జరగబోతోంది అసలు? వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ ప్రచారాల్ని, ప్రయాణాల్ని, ఆర్భాటాల్ని వాళ్ళు మొదలు పెట్టేస్తున్నారు. ఓకే, పెట్టేసి వాళ్ళ మానాన వాళ్ళ ప్రయాణాన్ని వాళ్ళు కొనసాగిస్తారు. అది ఎంత నష్టం చేకూర్చాలో అంత నష్టం అయితే కూటమికి అయితే చేకూరుస్తుంది. చూద్దాం కూటమి దీనిని ఎట్లా ఎదుర్కొంటుందో. చాలా లోతైన విశ్లేషణ అందించారు. అంటే ఎక్కడ స్టార్ట్ అయ్యింది, ఇప్పుడు ఎందుకు ఇది పుంజుకుందన్న విషయాన్ని చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.